హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 60 to 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత మార్కెట్స్ ఆ గ్యాప్ ని ఫీల్ చేసి ఎగ్జాక్ట్లీ ఇంట్రాడే హై, లాస్ట్ ఇంట్రాడే హై పాయింట్ దగ్గర నుంచి మనకి మంచి బుల్ ర్యాలీ వచ్చింది. అండ్ అగైన్ ఒక హై పాయింట్ నుంచి మనకు ఒక స్లైట్ కరెక్షన్ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మన మార్కెట్స్ లో ఒక బుల్ మార్కెట్ అయితే విట్నెస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బిఫోర్ దట్, నిన్న జరిగిన యూఎస్ రిలేటెడ్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అవుట్పుట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ లో జరగబోతున్న ఫెడ్ మీటింగ్ నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ లేవు అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి మార్కెట్స్ నెగిటివ్ గా ఏం రియాక్ట్ అవ్వలేదు. అందుకని ఈ రోజు మన మార్కెట్స్ లో ఒక పాజిటివ్ మూవ్మెంట్ విట్నెస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ హై పాయింట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆల్ టైమ్ హై. ఇక్కడ ఆల్ టైమ్ హై అని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా రీటైలర్స్ ట్రాప్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వస్తున్న మొమెంటం లో ఒక ఫేక్ అవుట్ క్రియేట్ చేసి దాని బ్రేక్అవుట్ కింద మనం చూపిస్తారు. మన లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా అని డైరెక్ట్ గా ట్రేడ్ తీసుకుంటాం, ఇమీడియట్ గా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. సో రేపు ట్రాప్ లోకి వెళ్లకుండా రేపు వస్తున్న మొమెంటం లో రైట్ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏమేం పారామీటర్స్ చెక్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీకి నిజంగా పొటెన్షియల్ ఉందా, ఇది రియల్ బుల్ ర్యాలీయా కాదా, దీనికి సపోర్టింగ్ పారామీటర్స్ ఏమైనా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయింది. ఓవరాల్ గా అప్ సైడ్ ట్రావెల్ అయినప్పుడు మనకి జనరల్ గా మనం ప్రతిరోజు చెక్ చేసుకున్న పారామీటర్స్ ఏంటి? ఆప్షన్ చైన్ అనాలిసిస్. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీకు కంప్లీట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కాల్ సైడ్ యావరేజ్ గా 18 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఫుట్ సైడ్ 27 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే కాల్ తో కంపేర్ చేసుకుంటే ఫుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే సపోర్ట్స్ బాగా బిల్డప్ అయ్యి రెసిస్టెన్స్ వీక్ అయ్యి. అంటే ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెగిటివ్ న్యూస్ కూడా ఏమీ లేవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజు మార్కెట్ నిఫ్టీ 50 ఇండెక్స్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ నిఫ్టీ 50 చూసుకుందాం. నిఫ్టీ 50 లో ఉన్న 50 స్టాక్స్ లో అరౌండ్ ఒక 36 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే ఒక 14 స్టాక్స్ వరకు నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇది కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. మీరు ఇంకొంచెం డీప్ గా వెళ్తే నిఫ్టీ 200 స్టాక్స్ చూడండి. నిఫ్టీ 200 ఇండెక్స్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 100 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే 100 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. నిఫ్టీ 500 చెక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 300 స్టాక్స్ నెగిటివ్ ఉంటే 200 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ నిఫ్టీ మిడ్ క్యాప్ గానీ స్మాల్ క్యాప్ ఏ ఇండెక్స్ చూసుకున్నా ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీ తగ్గట్టుగా ఈక్విటీ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ బుల్ ర్యాలీ మనం విట్నెస్ చేయలేదు. సో దీని బేస్ బట్టి చూసుకుంటే ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీ సస్టైన్ అవుతుందా అనేది మనం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండెక్స్ ఒకటే మూవ్ అవుతుంది, ఈక్విటీ మూవ్ అవట్లేదంటే వచ్చిన మొమెంటం లో అంత స్ట్రెంత్ లేదని మీనింగ్. సో అందుకని రేపటి మార్కెట్స్ లో ఇండెక్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ఓవరాల్ ఈక్విటీ పర్ఫార్మెన్స్ ఆర్ ఒకవేళ మీకు ఏదైనా స్టాక్స్ హోల్డింగ్స్ ఉంటే ఆ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు, అట్లీస్ట్ పోర్ట్ఫోలియో రికవరీలో కానీ వెళ్ళాలి కదా. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మార్కెట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఈవెన్ లైవ్ మార్కెట్ లో ఇంక్రీజ్ అవుతున్న మార్కెట్ లో మన ఇండియా విక్స్ కూడా 3% ఇంక్రీజ్ అయింది. జనరల్ గా మార్కెట్స్ ఇంక్రీజ్ అయితే ఇండియా విక్స్ ఫాలో అవ్వాలి, కానీ ఇండియా విక్స్ కూడా పెరిగాయి. సో అందుకని రేపు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే అన్ని సపోర్టింగ్ లేవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేస్తుంది. సో అందుకని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు కొంచెం కేర్ఫుల్ గా ఉందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ కి ఇద్దాం, అంటే లాంగ్ సైడ్ అప్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు క్లోజింగ్ బట్టి చూసుకుంటే మనకి మార్కెట్ ఈ రోజు హై పాయింట్ ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడే మనకి ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి సైకలాజికల్ లెవెల్ 26,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అట్ ది సేమ్ టైం లాస్ట్ 2 weeks నుంచి ఒక క్రూషియల్ లెవెల్ 26,100 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. ఇది ఇప్పుడు బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇది మనకున్న ఇమీడియట్ సపోర్ట్. ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ గా ఉన్నప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? ఐదర్ మార్కెట్స్ డిప్ వస్తే లాంగ్ తీసుకుంటాం, లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ తీసుకుంటాం. సో దీని బేస్ బట్టి చూసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ ఈ రోజు బుల్ ర్యాలీ వచ్చిన తర్వాత, అంటే బ్రేక్అవుట్ తర్వాత ఏదైతే అప్ ర్యాలీ వచ్చిందో దానికి ఒకవేళ మళ్ళీ రీటెస్ట్ కనుక జరిగితే ఇదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు నేను లాంగ్ పోర్షన్ తీసుకుంటాను. ఇది ఫస్ట్ క్రైటీరియా. ఇఫ్ నాట్ సో, ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్అవుట్ అయితే లాంగ్ పోర్షన్ తీసుకుంటాను. ఫస్ట్ క్రైటీరియా ఓకే, కానీ సెకండ్ క్రైటీరియా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీకు ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఒకవేళ తీసుకుంటే ఇక్కడే మీరు ట్రాప్ లోకి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ తో పాటు మళ్ళీ 26,300 దగ్గర కూడా ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అందుకని రేపు ఒకవేళ మొమెంటం అప్సెట్ తీసుకోవాలంటే, బ్రేక్అవుట్ బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ ఎంటైర్ జోన్ మొత్తం బ్రేక్ అవ్వాలి. సో 26,250 దగ్గర నుంచి 300 ఈ 50 పాయింట్స్ రీజన్ మొత్తం బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా హై వాల్యూమ్స్ ఉండాలి, హై మొమెంటం ఉండాలి. వీటితో పాటు మనం కొన్ని డ్రాబ్యాక్స్ అనుకున్నాం కదా, ఇండెక్స్ పెరుగుతుంది కానీ ఈక్విటీ పెరగట్లేదు. ఈక్విటీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ లో అంత స్ట్రాంగ్ మొమెంటం లేదు. అండ్ నాట్ ఓన్లీ ఈక్విటీ, మీరు సెక్టార్ వైస్ చూసుకున్నా ఈ రోజు అంత స్ట్రాంగ్ గా పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చిన సెక్టార్స్ ఏమీ లేవు. కొన్ని సెక్టార్స్ ఈవెన్ ఈ రోజు నెగిటివ్ గా కూడా వెళ్ళినాయి. అందుకని బ్రేక్అవుట్ ఒక్కటే క్రైటీరియా కాదు, దాంతో పాటు మనం ఏంటంటే మాట్లాడుకున్న అన్ని పారామీటర్స్ సపోర్ట్ చేస్తేనే అప్పుడు ఈ
26,300 బ్రేక్ అయితే లాంగ్ తీసుకుందాం, లేదంటే 26,100 బ్రేక్ అయినా మనం లాంగ్ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు రేపు మనం చెక్ చేసుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే 26,200 దగ్గర మనకి బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు క్లోజింగ్ సినారియో రెండు సైడ్ ఆల్మోస్ట్ 1 lakh ఉంది. ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర రెండు సైడ్లు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మోస్ట్లీ మార్కెట్ అక్కడెక్కడ కన్సాలిడేషన్, ఎందుకంటే మీకు ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మధ్యలో కాల్ అండ్ పుట్ రెండింటి దగ్గర మీకు కన్సాలిడేషన్ ఉంది. అలాంటప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ జోన్ లోనే ట్రావెల్ అవుతుంది. అందుకని రేపు బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు 25,300 కాల్ సైడ్ ఎగ్జిట్ అవ్వాలి, 26,200 కాల్ సైడ్ ఎగ్జిట్ అవ్వాలి, దీంతో పాటు 26,300 కాల్ సైడ్ కూడా ఎగ్జిట్ కనిపించాలి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే రేపు ఒకవేళ నేను లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటాను, లేదా 26,300 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ లాంగ్ తీసుకుంటాను, ఇంకెక్కడ లాంగ్ తీసుకోవాలి. ఒకవేళ షార్ట్ కి వెళ్ళాలి రేపు వీకెండ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రాఫిట్ బుకింగ్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మొత్తం ఎగ్జిట్ అవుతున్నారు, లేదా అట్లీస్ట్ ఈ వీక్ లో తీసుకున్న పొజిషన్స్ అన్ని రేపు క్లోజ్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ అది జరిగితే 26,100 మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే షార్ట్ కి వెళ్తాను, ఇంకెక్కడ షార్ట్ చేయట్లేదు. రైట్, సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండి, బట్ లెవెల్స్ చూసుకుందాం. సెన్సెక్స్ కూడా రేపు అప్ సైడ్ వెళ్ళడం కొంచెం రిస్క్, ఎందుకో చెప్తాను. అంటే జనరల్ గా ప్రైస్ యాక్షన్ ఫాలో అయితే రిస్క్ అని చెప్తున్నా, బికాస్ ఈ రోజు ఆఫ్ కోర్స్ మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది, మంచి మొమెంటం, కానీ ఈ రోజు హై పాయింట్ ఎక్కడ ఉంది మనకి 85,800. ఒకవేళ ఈ హై పాయింట్ బ్రేక్అవుట్ అయింది కదా అని మీరు ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ మీకు ఒక జస్ట్ 200 పాయింట్స్ అబౌవ్ తర్వాత 86,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఒక 200 పాయింట్ల సెన్సెక్స్ లో మనం ట్రేడే తీసుకోలేదు. సో ఖచ్చితంగా ఇంట్రాడే హై బ్రేక్అవుట్ ఒకటే క్రైటీరియా కాదు, 86,000 సైకలాజికల్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితేనే మనం లాంగ్ తీసుకున్నాం. లేదు ఒకవేళ మార్కెట్ రీటెస్ట్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందో అదే లెవెల్ కి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ మన లాంగ్ తీసుకోవడానికి, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ 86,000, నాట్ 85,800 ఆర్ ఇంట్రాడే హై క్రైటీరియా కాదు. సేమ్ నిఫ్టీ లాగే ఒకవేళ మార్కెట్ ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో మధ్య కన్సాలిడేషన్ జరుగుతుందంటే అసలు ఆప్షన్ బయింగ్ చేయొద్దు. సెన్సెక్స్ లో, నిఫ్టీలో కూడా అవుతాయి, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 days వచ్చినంత పర్ఫార్మెన్స్ ఏం రాలేదండి, ఈవెన్ నిఫ్టీలో వచ్చినంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఏమి లేదు, కానీ లెవెల్స్ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. గ్యాప్ అప్ జరిగింది, గ్యాప్ ఫిల్, కన్సాలిడేషన్, మళ్ళీ ఒక స్లైట్ మూమెంటం, మళ్ళీ కన్సాలిడేషన్. బట్ ఒకవేళ రేపు లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే హై పాయింట్ సమ్మే క్లోజ్ టు 59,500 ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు. ఈ రోజు ఇంట్రాడే హై నిఫ్టీ సెన్సెక్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ తీసుకోలేం, కానీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇంకో 500 పాయింట్స్ తర్వాత మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాపర్ స్పేస్ ఉంది కాబట్టి ఇంట్రాడే హై బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్ ఒకవేళ రీటెస్ట్ జరిగితే సేమ్ 59,100 ఇంకొక సపోర్ట్ ఉంది. ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిన లాంగ్ తీసుకోవచ్చు. దిస్ ఫస్ట్ లెవెల్ అండ్ దిస్ సెకండ్ లెవెల్. ఈ 2 లెవెల్స్ దగ్గర లాంగ్ తీసుకుందాం. బై ఛాన్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ లెవెల్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినా ఇక్కడ షార్టింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ అవుతే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది, కానీ దాంతో పాటు స్ట్రాంగ్ వాల్యూమ్స్ అన్ని పారామీటర్స్ చూసుకుని మాత్రం మనం లాంగ్ సైడ్ వెళ్దాం. ఒకవేళ నిఫ్టీ సెన్సెక్స్ అంత కంఫర్టబుల్ గా లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ ఇండెక్స్ తో పాటు ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకున్నానండి. ఫస్ట్ వన్ ఐచర్ మోటార్, ఇది ఇంకా బ్రేక్అవుట్ రాలేదు బట్ మొమెంటం ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూడండి, మనకి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది, ఒక మంచి కన్సాలిడేషన్, కానీ ఎందుకు ఈ స్టాక్ ని బ్రేక్అవుట్ అవ్వక ముందు ఎందుకు ఫిల్టర్ చేసుకున్నారంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే ప్రైస్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు బయర్స్ యొక్క మొమెంటం, బయర్స్ యొక్క వాల్యూమ్, వాళ్ళ స్ట్రెంత్ తగ్గిపోతుంది. బికాస్ ఇక్కడ ఉన్నంత బయింగ్ వాల్యూమ్ ఈ రీజన్ ఎక్కడ లేదు. అంటే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చే కొద్దికి బయర్స్ వీక్ అయిపోయారు, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ వెళ్లే కొద్దికి వీక్, ఇక్కడ సెల్లింగ్, ఎందుకంటే రెసిస్టెన్స్ సెల్లింగ్ ఏరియా కాబట్టి సెల్లర్ స్ట్రెంత్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్లే కొద్దికి మీకు మొమెంటం ఎలా ఉంది, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ మొమెంటం కూడా ఉంది. ఒక సెల్లింగ్ ఏరియా దగ్గర బయర్స్ ఇంకా హోల్డ్ చేస్తున్నారు, స్ట్రాంగ్ గా ప్రైస్ ని పుష్ చేస్తున్నారంటే దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అది రేపే జరగాలని ఏం లేదు, నెక్స్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాను. ఎప్పుడు బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు ఈ స్టాక్ లో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఈ స్టాక్ తో పాటు దేర్ ఇస్ వన్ మోర్ స్టాక్ ఫ్రమ్ బ్యాంకింగ్ సెక్టర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ లాజిక్ అండి. మీకు డైలీ టైం ఫ్రేమ్ లో మంచి కన్సాలిడేషన్ ఉంది స్టాక్, అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ దగ్గర నుంచి ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దికి స్ట్రెంత్ పెరుగుతుంది, వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బ్రేక్అవుట్. సో వన్స్ బ్రేక్అవుట్ జరిగితే ట్రేడ్ తీసుకుంటాను ఈ 2 స్టాక్స్ లో, బట్ నెక్స్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ వరకు ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. క్యాండిస్టిక్ ఒక్కటే మన క్రైటీరియా కాదు ట్రేడ్ తీసుకోవడానికి, మల్టిపుల్ డేటా పాయింట్స్ చెక్ చేసుకుని అన్ని సపోర్ట్ చేస్తేనే వెళ్ళండి, లేదంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. రైట్, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.